కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ శాఖ ఏఈ నూకరాజు ఫ్యామిలీ ఆత్మహత్య కేసులో నిందితుడు షేక్ సాదిక్ ఖాన్ ఇంకా దొరకలేదు. అతని కోసం 5 రోజులుగా 5 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, విశాఖ, రాయగడలో పోలీసులు గాలిస్తున్నారు. అయితే పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు నిందితుడు సాదిక్ ఖాన్. ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్యను సాదిక్ ఖాన్ హింసించి బ్యాంక్ ఖాతాలు, ఆస్తిని తన ఆధీనంలో పెట్టుకున్నాడు. అయితే సాదిక్ ఖాన్ ఖాతాలకు భారీ మొత్తంలో జమ అయ్యిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నూకరాజు ఇంట్లో సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు డిలీట్ అయిన మెసేజెస్ రికవరీ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. ఈ నెల 16న రాజమండ్రి గోదావరిలోకి దూకి ఏఈ నూకరాజు ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకుంది. నూకరాజు మనవడు కార్తిక్ రెడ్డి ఒక్కడే ప్రాణాలతో బయటపడగలిగారు. నూకరాజు సూసైడ్ లెటర్ రాశారని తెలిసిన వెంటనే సాదిక్ ఖాన్ పరారయ్యాడు. అప్పటి నుంచి పోలీసులకు దొరకట్లేదు. ఇక జూలై 2న నూకరాజు అల్లుడు జగదీశ్వర్ రెడ్డి మృతిపైన కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే జగదీశ్వర్ రెడ్డి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు దహనం చేయడంతో ఆధారాలు సేకరించడం కష్టంగా మారింది. మరణానికి ముందు కాకినాడ ప్రైవేట్ హాస్పిటల్లో జగదీశ్వర్ రెడ్డి చికిత్స పొందిన వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తన భర్త జగదీశ్వర్ రెడ్డికి సాదిక్ పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి చంపేశాడని సౌజన్య సూసైడ్ లెటర్ రాసింది. ఇదే విషయాన్ని పోలీసులకు జగదీశ్వర్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక గోదావరిలో గల్లంతైన నూకరాజు భార్య మీనా, కుమార్తె సౌజన్యల మృతదేహాల కోసం పోలీసులు గాలింపు కొనసాగుతోంది. కాకినాడలో రైఫిల్ షూటింగ్ అకాడమీ నడిపే షేక్ సాదిక్ ఖాన్ ఘాతుకాలకు ఏఈ కుటుంబం బలైపోయింది. సాదిక్ ఖాన్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు నడి తెలుసుకుందాం. రాజు, చెప్పండి, ఎలాంటి క్లూ దొరకలేదా? ఏం చెప్తారు పోలీసులు? కుటుంబం ఆత్మహత్యకు కారణమైనటువంటి సాదిక్ ఖాన్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడతారు. ఒకవైపు రాజమండ్రి 2 టౌన్ పోలీసులతో పాటుగా కాకినాడ రూరల్ సర్పవరం పోలీసులు కూడా 5 బృందాలుగా ఏర్పడి సాదిక్ ఖాన్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా చేపట్టారు. అతను ఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసిన మర్నాడే ఇంటి నుంచి అదృశ్యమైనట్టు పోలీసులు కనుగొన్నారు. అయితే ఆ సెల్ ఫోన్ కూడా ఇంటి దగ్గర వదిలేయడంతో అతని ఫోన్ కాల్ డేటాను కూడా పోలీసులు విశ్లేషిస్తున్నారు. దీంతో పాటుగా ఈ 5 బృందాలను కూడా ఇటు హైదరాబాద్ తో పాటుగా బెంగళూరు, విశాఖపట్నం, రాయగడకు కూడా వెళ్లి అక్కడ సాదిక్ ఖాన్ ఆచూకీ కోసం అయితే పట్టుకునేందుకు పూర్తిగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి పోలీసులు చెప్తారు. దీంతో పాటుగా ఏదైతే నూకరాజు కుటుంబాన్ని వేధించి వారికి సంబంధించినటువంటి ఆస్తి పత్రాలు, అదేవిధంగా బ్యాంకు లావాదేవీలు కూడా తన వద్ద పెట్టుకున్నారనే ఆరోపణల మీద కూడా పోలీసులు దృష్టి సారించారు. ప్రధానంగా ఈ సాదిక్ ఖాన్ బ్యాంక్ ఖాతాలకు వీరి కుటుంబం నుంచి ఎంత మొత్తం, అంటే పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్ అయిందా లేదా అనే దాని మీద కూడా పోలీసులు దృష్టి సారించి ఆ కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు. మొత్తం మీద చూసినట్లయితే సాదిక్ ఖాన్ కేవలం ఈ కుటుంబ ఆత్మహత్యకు కారణకుడే కాదు, ఎవరైతే నూకరాజు అల్లుడు జగదీశ్వర్ రెడ్డి మరణం మీద కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే దాని మీదే సర్పవరం పోలీసులు హత్య కేసు కింద నమోదు చేసి ఆ కోణంలో పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. అయితే జగదీశ్వర్ రెడ్డి జూలై 2వ తేదీన గుండెపోటుతో చనిపోవడం జరిగింది. అంతకుముందు 20 రోజులు ఆసుపత్రిలో ఉన్నారు. అయితే ఈ సౌజన్య రాసినటువంటి లేఖలో ఈ తన భర్తకు పాయిజన్ ఇచ్చి సాదిక్ ఖాన్ చంపేశాడని చెప్పి పేర్కొనడంతో మెడికల్ రిపోర్ట్ ను కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే జూలై 2వ తేదీ చనిపోయిన తర్వాత అతన్ని దహనం చేయడం జరిగింది. దీంతోనే ఆధారాల సేకరణలో పోలీసులకు కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ మెడికల్ రిపోర్ట్ ఆధారంగా ఏదైనా విషపద ఉందా అనే దాని మీద కూడా పోలీసులు దృష్టి సారించి విచారణ జరుపుతున్నారు. మరోవైపు నూకరాజు మృతదేహం సోమవారం దొరికినప్పుడు కూడా ఆయన భార్య మీనా, అదేవిధంగా కుమార్తె సౌజన్య మృతదేహాలు ఇప్పటి వరకు కూడా దొరకలేదు. దీంతో రాజమండ్రి గోదావరిలో పోలీసులతో పాటుగా ఎస్డీఆర్ బృందాలు కూడా వారిద్దరు మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆ 2 మృతదేహాలు దొరికినప్పుడే ముగ్గురు కలిసి అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. హరి, ఓకే, ఆల్రైట్ రాజు.